ఉండి వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎందుకో గ్రామాల్లో దీన్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, అందరూ కాంగ్రెస్ కార్యకర్తలే. ఒక్క ఇల్లు ఉంది అంటే మీ ఇంటికి సలవే వస్తా ఉన్నాయా, 200 యూనిట్ కరెంట్ వస్తా ఉంది, 500 రూపాయలకి మనకి సిలిండర్ వస్తా ఉంది. అయినా మేము చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు ఇచ్చే పదవులు కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వండి. మన పాపాలు పోతే పుణ్యాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో గుండె ధైర్యంతో తిరుగుతాం అనుకుంటే ఎక్కడ పరిస్థితులు లేవు. ఏ పోలీస్ స్టేషన్ పైన ఏ అధికారంలో పైన రూల్స్ మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూల్స్ అడ్డుపోయినాయి. ఏం చేసినాయి మన నాయకులు? ఏం చేస్తున్నారు? దయచేసి చెప్తున్నా, మీకు పాదాభివందనాలు చేస్తాం. ఇలా పల్లెటూళ్ళలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సిగ్గుపడుతుంది ఇంటి మీద ఒక్కొక్కరికి మాట్లాడుతుంటే. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దాంట్లో సగం చేయాలి. అయినా మనం చెప్పుకోలేకుండా పోతున్నాం. ఎందుకు చెప్పుకోలేకుండా పోతున్నాం మన. కాబట్టి మన నాయకులంతా ఏకతాటిపై నిలిచి ఒకటే, మీరు రేపు మళ్ళీ 3వ తారీఖు నుంచి అసెంబ్లీ వైజ్ లో పెడతా అంటున్నారు. ఆ టైప్ లో పెట్టండి, అందరికి అవకాశాలు తీసుకోండి. దయచేసి మా లాంటి వాళ్ళని కాపాడండి. కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పుణ్యం ఉంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏఐసీసీ ఇచ్చిన గైడ్లైన్స్ ఏదో అది వివరించి చెప్పడానికి మన పెద్దలు, మన శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, మన ఇన్ఛార్జ్ గారు వారు పార్టీ సంస్థాగతంగా విషయాలు చెప్పడానికి వచ్చారు. మన సొంత సమస్యలు, మనకి ప్రభుత్వ ఇబ్బందుల గురించి కూడా వారు తాలూకా వైద్య సమావేశాలు పెట్టారు. అప్పుడు మీకున్న సమస్యలు తెలియపరుస్తూ ఇది సందర్భం కాదు, ఈ సమావేశం గలాట చేయకూడదు. ఇది మన పెద్దలకు మనం గౌరవం ఇవ్వాలి. మా పక్క ప్రాంతానికి మన శాసనసభ్యులు వచ్చారు, హైదరాబాద్ సోదరుడు వచ్చారు, మన పార్టీ ఇన్ఛార్జ్, మన ఇంకో కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా, ఎవరికైతే ఈ మీటింగ్ ఇష్టం లేదో, దయచేసి ఈ మీటింగ్ ఎవరు కూర్చోడానికి ఇష్టం లేదో పక్కకు పోతే బాగుంటుందని కూడా తెలియపరుస్తూ, మీ తాలూకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రతి గ్రామంలో జరిగే అభిప్రాయాలు చెప్పండి. దీంట్లో ఒకటి పెద్దలు మురళీ నాయక్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ దయచేసి మీరు ఇది ఒక్కటే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో మీ మనసులో పెట్టి మీరు సర్వే చేపిస్తారా, ఎంక్వైరీ చేపిస్తారా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 40 సంవత్సరాల ఈ ప్రాంతంలో, ఈ సూర్యాపేట 19 నియోజకవర్గంలో ఏకైక నాయకుడు దామోడి గారి నాయకత్వం ఉన్న సత్యం. దామోదర్ రెడ్డి గారు అంటే మురళీ నాయక్ గారు తెలుసు, నేను అవసరం లేదు. కాబట్టి అనాదిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి లక్క మొక్కుంది కేసుల పాలై ఆస్తులు పోగొట్టుకొని రాజకీయాలు కాంగ్రెస్ పార్టీతో నమ్మకంగా నడుస్తా ఉన్నారు. వారికి ఇబ్బందులు జరుగుతున్నాయి. మీరు దయచేసి ఈ ప్రతి మండలం కూడా మీరు సమావేశాలు పెట్టండి. ఎవరు తప్పు చేస్తే వారి మీద మీరు ఒక చర్య తీసుకోండి. ఒకటి చెప్పింది. ఇప్పుడు సంతోషకరమైన వార్త ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు 2017 తర్వాత ఈ తిరుపతి చూడమని చెప్పారు. ఒక సంతోషకరమైన వార్త, అది కూడా చూడండి. ఎవరు పార్టీకి అక్కడికి వస్తారు, ఎవరు పార్టీకి పనిచేస్తారు, ఎవరు పనిచేస్తారో వాళ్ళ గుర్తించి వాళ్ళు ముందు తీసుకోబడి, హైదరాబాద్ చుట్టూ మంత్రి సాంబర్ల చుట్టూ ఏపీ గాంధీ భవన్ చుట్టూ తిరిగే వాళ్ళని పక్క పెట్టండి. దయచేసి చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో మొన్న కూడా సూర్యాపేట నియోజకవర్గం 4,000 ఓడిపోయినా కూడా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 74,500 ఓట్ల మెజార్టీ దామోడి గారి నాయకత్వంలో అంత పెద్ద మెజార్టీ ఈ మొత్తం కూడా పార్లమెంట్ లో కాదు, ఈ తెలంగాణ పార్లమెంట్ లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చింది పెద్ద ఓట్ల సార్ తెలియపరుస్తూ నేను ఇక మాట్లాడేది లేదు. దయచేసి కంక్లూడ్ చేసి జిల్లా అధ్యక్షులు చేయడానికి జిల్లా సమీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొదటిగా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా గ్రామానికి కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఆనాటి గాంధీ సిద్ధాంతాలు కానివ్వండి, స్వాతంత్ర ఉద్యమంలో
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాత్ర కానీ ఈ రోజు ప్రజలకు ముఖ్యంగా యువతకు మరి చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బాబు గారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో వాటిని కూడా ఈరోజు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటు అంబేద్కర్ గారిని అవమానిస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్న విధానాన్ని కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా వివరించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసి రాబోయే ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఏకైక లక్ష్యంతో మనం ముందుకెళ్ళాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పైనుంచి పదవులు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పి కింది స్థాయి నుంచే పదవులు రావాలి, గ్రామాల కార్యకర్తలకు నచ్చిన వ్యక్తిని, మండలాలలో నాయకులకు నచ్చిన వ్యక్తుల్ని, ఆ నాయకత్వాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గ్రామ స్థాయిలో గ్రామాధ్యక్షులు కానివ్వండి, మండల స్థాయిలో మండలాధ్యక్షులు కానివ్వండి, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుల్ని కూడా ప్రజాభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు చేర్చే కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. ఇప్పుడే మన నాయకులు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే సీనియర్లుగా ఉంటారో, ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో, పార్టీ పట్ల అంకిత భావంతో ఉంటారో వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా ఈ రోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల తరఫున, ప్రతిసారి కూడా ఈ విధంగా చెప్తున్నారు కానీ చివరికి విజ్ఞప్తి చేస్తున్నా, అన్న రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎక్కడ చేయలేని విధంగా మనం బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. కానీ ఈరోజు మనం ఆ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం కొంత భాగం విఫలమవుతున్నాం. ఈరోజు ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో 90% రుణమాఫీ జరిగింది, 10% 5% జరగలేదు. ఈ జరగని సన్యాసులు సెంటర్లో నోరు బారేసుకొని ఏది పడితే మాట్లాడుతుంటే ఈ ఏదైతే రుణమాఫీ జరిగిన 90% ప్రజలు మాట్లాడకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. మన కార్యకర్తలను గొంతు విప్పాలి, ఒక్కొక్కరు 100 మందితోటి సమానంగా సోషల్ మీడియాను నడపాలి. ఎక్కడ కార్యక్రమాలు అమలు జరిగినాయో అవి మీరు ఒక మిత్రుని ద్వారా, అయ్యా నేను ఫలానా వ్యక్తిని, ఫలానా రైతును, ఫలానా గ్రామం, నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రుణమాఫీ జరిగింది అని వాట్సాప్ లో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. మనం అద్భుతమైన రీతిలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మనకి దక్కింది. ఆ సన్యాసి కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తే కూడా ఈ రోజు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా ఈ రోజు ఆ ఆర్థిక భారాన్ని మోస్తూ కూడా ఈ రోజు రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్న పరిస్థితిని కూడా ఈ రోజు ప్రజలకు వివరించాలి. రైతు భరోసా ఇచ్చినాం, ఈ రోజు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రతి పేదవాడికి కుటుంబానికి 24 కిలోల సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డికి దక్కింది. మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రోజు బ్రహ్మాండంగా
రాష్ట్రంలోనే ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా ప్రతి పేదవాడికి కూడా ఈరోజు సన్నబియ్యం ఇచ్చిన ఘనత మనకు దక్కింది. మరి అలాంటిది మనం ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. రేపు వచ్చే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో రేపు మీరే లీడర్లు అవుతుండ్రు, మీరే సర్పంచ్లు అవుతుండ్రు, మీరే జడ్పీటీసీలు అవుతుండ్రు. మనం అందరం కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే పక్కన పెట్టి ఐక్యంగా ముందుకెళ్ళి ఈ జిల్లాలో మొత్తంగా కూడా అన్ని స్థానిక సంస్థల్ని గెలుచుకునే విధంగా ముందుకెళ్లాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం చేసే కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మనం బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిని మనం అడ్డుకొని అందరం కూడా సైనికులాగా ముందుకెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేయాలి. వచ్చే వారంలో మరి నియోజకవర్గం వారీగా కూడా అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున మనం అందరం కూడా వచ్చి మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో 17 కన్నా ముందున్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాంటి సీనియర్లను, అలాంటి పార్టీకి అంకిత భావం ఉన్న వాళ్ళు మూడు పేర్లు ఇస్తే పైన పెద్దలందరూ కూడా దాన్ని పరిశీలించి మంచి నాయకుల్ని మనకు అందించే కార్యక్రమాన్ని తీసుకుంటారు. కాబట్టి దయచేసి దానిని కూడా మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీ నాయకులకు మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భరించి నష్టాలు భరించి ఉన్న ఒక మంచి వ్యక్తిని వరకు ఇన్ఛార్జిగా మురళీ నాయక్ గారిని వేయడం ఇది మనకు ఒక శుభసూచకంగా పార్టీ మూలాలు దెబ్బతిరగకుండా ఏదైతే ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు అయితే ఏ విధంగా చిత్తూరు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంటారో అదే విధంగా మన మురళీ నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మొదటి నుంచి కష్టాలు పడ్డ కార్యకర్తలకు అండగా ఉంటారు కూడా ఎందుకోసారి. ఎందుకంటే వారికి కష్టాలు తెలుసు, నాకు వారి గురించి తెలుసు. 2014 వారి భార్య మున్సిపల్ చైర్మన్ గారు ఉండే వారికి కూడా టికెట్ ఇబ్బంది జరగడం జరిగింది. అలా వారి తర్వాత రెండు టర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వారికి అభ్యర్థులు ఎవరుకోవడంతో కూడా కోల్పోవడం జరిగింది. ఆ నియోజకవర్గం వారి బలమైన నాయకుడే, వారి బలమైన నాయకత్వం ఉన్నది ఆ ప్రాంతంలో. వారికి దయచేసి చెప్పేది ఏంటంటే మీరు మా ఒక రిక్వెస్ట్, మీరు ఇన్ఛార్జ్ ఏంటంటే మీరు మండల స్థాయిలో ప్రతి నియోజకవర్గాల్లో మీరు సమావేశాలు ఏర్పాటు చేయండి. మీ మనుషులను ఎవరితో సంబంధం లేకుండా మీ మనుషులను తిప్పండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూ ఉన్నారో 40 సంవత్సరాలు సార్, నేను 40 సంవత్సరాలు నేను యువజన కాంగ్రెస్ లో నేను ఎన్ఎస్యూ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దామోదర్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తోటి ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అక్కడ ఎమ్మెల్యే ఉండి ఈ ప్రాంతంలోకి వచ్చినాడు కూడా. దామోదర్ రెడ్డి గారు 1985 ఎమ్మెల్యే అయినాక 5వ రోజు మన ఎర్రబాటు చంద్రపట్ల విలేజ్ లో ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తల ఎన్నికల్లో మర్డర్ అయితే వెంకటరెడ్డి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. 5వ రోజు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఆ రోజు దామోదర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మేము చదువుకునే పిల్లలు ఆ పోలీస్ స్టేషన్ లో రాజు ఒక ఎస్ఐ ఉండే, అతను తీసుకొని 60-70 సంవత్సరాలు వృద్ధుడు వెంకటరెడ్డి గారు పెద్ద మనిషి. అతను తీసుకొని కేసులో ఎఫ్ఐఆర్ పేరు లేదు, లేకున్నా కూడా కుట్రాధారుడు అని చెప్పాను పెట్టదని. ఆనాడు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఈ ఊర్లో. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు సాయంకాలం 3 గంటల నుంచి రాత్రి 11 దాకా ఆ స్టేషన్ లో ఉన్న ఏదైతే కడప మీద కూర్చొని ఆ నాయకుడిని ఎంపించుకోవడం జరిగింది. ఆనాడు వేలాది మంది సూర్యాపేటలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తూతులు అయిపోయింది. ఆ రాత్రి తెల్లన్నాక కూడా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో గల్లీకి రాజీవ్ నగర్ లో దామోడి గారు తిప్పడం జరిగింది. అప్పుడున్న ఇప్పుడు ఇక్కడ దాంట్లో నేను తండ్రి శ్రీనివాసం పడుతున్నా గ్యాస్ ఉండే చాలా మంది మిత్రులు ఉండడం జరిగింది. అంటే ఆనాటి నుంచి కూడా సార్ మురళి గారు ఆనాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో దామోదర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎంతో మంది కార్యకర్తలు సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరు శత్రువు లేడు, ఇళ్ళ నుంచి ఇళ్ళ శత్రువు అవుతుండు. ఇది ఒక్కటి గమనించాలి దయచేసి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వాడే టీఆర్ఎస్ పోయిండు, వాడే టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళా
ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇటువంటి ధోరణులను కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం వ్యవస్థకు సాగరం. ఇటువంటి ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని తూట్లు పరిచే కార్యక్రమం దీంట్లో జరుగుతుంది తప్ప బలంగానే ఉంది పార్టీ. దాని నిదర్శనమే మన పార్లమెంట్ జరిగిన రిజల్ట్ కూడా తెలియపరుస్తూ మీరు దయచేసి మళ్ళీ ఒకసారి మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో పెట్టండి. ప్లీజ్ నియోజకవర్గ స్థాయిలో పెట్టండి, మండల స్థాయిలో పెట్టండి, మున్సిపాలిటీ వాటర్ వైజ్గా పెట్టండి. మొత్తం ఉమ్మడి మా సూర్యాపేట జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. మా సూర్యాపేట 99 మండలాలు, 9 మండలాలు ఉన్నాయి. అవి 6 ప్లస్ 10 మండలాలు. అదే 10 మండలాలు కింద. మిగతా 12 నియోజకవర్గ 12 మండలాలు ఉత్తమ్ గారు మేడం వాళ్ళ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు కూడా మీరు హైకమాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియపరుస్తూ నేను వ్యక్తిగా రోజు ఒక 10-15 గంటలు తక్కువ నేను కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటాను, పనిచేస్తూ ఉంటాను. ఉదయం 4 గంటలకు ఫోన్ చేసినా నేను స్పందిస్తాను. రాత్రి 12 గంటలకు కూడా స్పందించి పనిచేస్తూ ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలని తెలుసుకోవాలి కాబట్టి మేమందరం కూడా రౌడీ షీటర్లమే. ఆనాడు జరిగిన ఎన్నో వ్యవహారాల్లో ఒకటి మోహన్ గారు చచ్చిపోతే మా మీద 9 కేసులు, రాజీవ్ గాంధీ చచ్చిపోతే 10 కేసులు, వైఎస్ రాజశేఖర్ గారి రాజారెడ్డి గారు చనిపోతే కేసులు, అటు ఇటు అన్ని కలిపి రౌడీ షీటర్ పరిస్థితి. ఈ రౌడీ షీటర్ తీసుకోవడానికి 2004 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక నేను ఒక్కనే కాదు, దామోదర్ రెడ్డి గారు కూడా రౌడీ షీటర్. మేము 2006లో 7 అనుకుంటా ఈ రౌడీ షీటర్ను తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ జరిగే ప్రతి విషయాలు కూడా ఎందుకంటే వార్డు వైజ్గా మీరు సమావేశాలు పెట్టేయండి. బ్రహ్మాండ నాయకత్వం ఉంది. ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున చేస్తున్నా కూడా మేము ఇక్కడ 15 మున్సిపాలిటీ వార్డులు కూడా గెలవడం జరిగింది. ఈ సమావేశం కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. దామోదర్ రెడ్డి గారి నాయకత్వం బలంగా ఉంది. మీరు దయచేసి కొద్దిగా జరిగే అందరినీ కలుపుకొని పోదాం, అట్లేం లేదు. మీరు చెప్పిన గైడ్ లైన్స్ పూజా తప్పకుండా పాటిస్తాం, అదేం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల పక్క పార్టీలో పోయి మళ్ళీ ఇలా కోసం మాత్రం వాళ్ళని మేము క్షమించలేదు. దయచేసి అటువంటి నాయకులు ఈ మీటింగ్ అయితే ప్రవర్తున్నారు. వారు వెళ్ళిపోతున్న మంచి లోపడతారు. మళ్ళీ నా దగ్గర 4 మండలాలు ఉన్నాయి, 4 మార్కెట్ కమిటీ చైర్మన్లు, 4 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇవాళ మా కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇంకా చివరికి నా కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎవరికి ఇచ్చినాం? రిటైర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చింది. ఎవరికి ఇవ్వలే. ఇవాళ నరేష్ భార్యకి ఇచ్చిన నరేష్ 25 ఏళ్ళుగా మొదటి అధ్యక్షులుగా సర్వీస్ చేస్తా ఉన్నాడు. అది ఓసీ జనరల్ అయినా కూడా ఒప్పించి మెప్పించి ఇవాళ తన భార్యకి జరిగింది. ఇవాళ శాలిగౌరవం 35 ఏళ్ళుగా పాతూరు శంకరెడ్డి అవునా మీకు తెలుసా? పాతూరు శంకరెడ్డి 35 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. అవకాశం వచ్చి ఇచ్చినాం. ఇవాళ తుంగతుర్తి మార్కెట్ అయితే ఇచ్చినాం. అట్టగుడు మోత్పూర్ మార్కెట్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చారు. ఎవరికి నా ఇంటి వచ్చాడు తీయలే. అందుకోసమనే నేను కాంగ్రెస్ కార్యకర్తలను గౌరవాన్ని కాపాడుకోవాలి, గౌరవాన్ని తీసుకోవాలి. అగౌరవం పరుచుకుంటే ఆగమైతే. అందుకోసం మిత్రులందరూ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా నేను బాగా చేస్తా ఉన్నా. ఇవాళ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మన ఇద్దరు మంత్రులు బ్రహ్మాండంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు మన అభివృద్ధిలో వాళ్ళు బాగా ఉన్నారు. కనుక నేను ప్రతి విషయంలో కూడా నా స్వార్థం కోసమే పనిచేయాలి. తెలంగాణ ఉద్యమం 24 సంవత్సరాలు పనిచేస్తే నేను ఆ స్వార్థం కోసం కాదు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశాను. ఇవాళ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే 70 ఏళ్ల కిందనే ఆర్టికల్ అలా తీర్మానం చేసి పెట్టాడు. ఆర్టికల్ 3 పెట్టాడు. రాష్ట్ర దేశం చిన్న రాష్ట్రాలుగా ఏర్పడవచ్చు అనేది ఆనాడే కనిపెట్టడం జరిగింది. అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ కూడా నిలవన బీసీ కులగణన చేసుకున్నాం, ఎస్సీ వర్గీకరణ చేసుకున్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమే తప్ప ఏ పార్టీతో ఈ సామాజిక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమే. అందుకోసం ప్రజల కోసం, బీదల కోసం, బడుబడిన వర్గాల కోసం కష్టపడే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కార్యకర్తలు కూడా ఆ దిశలో ప్రయాణం చేయాలి. అందుకోసమనే మనమందరం కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన